గంజాయి మత్తులో యువత తూగుతోంది. భావితరం బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటోంది. రాష్ట్రంలో గంజాయి రవాణా యథేచ్ఛగా సాగుతోంది. హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే రాజమార్గంగా గంజాయి స్మగ్లర్లు విచ్చలవిడిగా రవాణా చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ అడ్డాగా హైదరాబాద్తో పాటు వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం పోలీసులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గంజాయి రవాణాకు ఉమ్మడి నల్గొండ జిల్లా అడ్డాగా మారింది. ప్రభుత్వం పోలీసుల నిర్లక్ష్యంతో గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. హైదరాబాద్ విజయవాడ, హైదరాబాద్ వరంగల్, అద్దంకి, నార్కెట్పల్లి, రేణుగుంట, సిరంచ ఇలా జాతీయ రహదారులన్నీ ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నాయి. దీంతో జిల్లాకు సమీపంలో ఉన్న హైదరాబాద్తో పాటు వివిధ రాష్ట్రాలకు నిత్యం వందల కిలోల గంజాయిని రవాణా అవుతోంది. కొత్త పద్ధతులను అనుసరిస్తున్న గాంజా ముఠాలు ఆంధ్ర, ఒరిస్సా బార్డర్ నుంచి భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట మీదుగా హైదరాబాద్ కు గంజాయిని తరలిస్తున్నాయి. ఇక్కడి నుంచి ఓఆర్ఆర్ మీదుగా మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నాయి. ముఖ్యంగా గేట్వే ఆఫ్ తెలంగాణకు పేరుగాంచిన సూర్యాపేట మీదుగా నిత్యం బస్సుల్లో, రైళ్లలో, ఆఖరుకు ఖరీదైన కాలాల్లో సైతం గాంజాను ఎక్కడ పడితే అక్కడికి సప్లై చేస్తున్నారు. యువతను మత్తులోకి దించుతూ వారి బంగారు భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. ఏపీలోని విశాఖ, లంబసింగి, నర్సీపట్నం, అరకు, దారంకొండ, అన్నవరం, గంగవరం, సీలేరు, కొండరాయి వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయిని విపరీతంగా పండిస్తున్నట్టు తెలుస్తోంది. కొన్ని స్థావరాలను ఏర్పాటు చేసుకుని హైదరాబాద్ కు దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే గాంజా ముఠాలు ఎంతలా రెచ్చిపోతున్నా తెలుగు రాష్ట్రాల్లో పట్టించుకునేవారే కరువయ్యారు. దీంతో గంజాయితో పాటు గంజాయి ఆకులతో తయారు చేస్తున్న ఆయిల్, చాక్లెట్లు, హ్యాష్ ఆయిల్ను సైతం విజయవాడ హైవేపై విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. వివిధ ప్రాంతాలకు సప్లై చేయిస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గంజాయి కట్టడికి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని చౌటుప్పల్ సిఐ మన్మథ కుమార్ చెప్పారు. ఎక్కడైనా గంజాయి స్మగ్లింగ్ జరుగుతున్నట్టు తెలిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ గంజాయికి మరియు డ్రగ్స్ కు ఎవరైనా అలవాటు అడిక్ట్ అయ్యి వాళ్ళ నుంచి వేరే వాళ్ళకు కూడా సర్క్యులేట్ చేయడం కానీ, వాళ్ళ నుంచి తీసి వేరే వాళ్ళకి అమ్మడం కానీ, ఇటువంటి ఏమైనా సమాచారం ఉన్నట్లయితే ఇమీడియట్ గా పోలీస్ వారికి సమాచారం ఇవ్వగలరు. అదేవిధంగా ఈ విషయంపై పోలీస్ వారు రెగ్యులర్ గా ర్యాండమ్ గా ఏరియా వైజ్ చెక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పంతంగి టోల్ ప్లాజా దగ్గర కానీ, అదేవిధంగా ఎక్కడైతే మా పిఎస్ లిమిట్స్ బయట నుంచి వచ్చే చాలా మంది లేబర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా ఫ్రీక్వెంట్ చెక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కంపెనీలో పనిచేసే అదర్ స్టేట్ వర్కర్స్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంపై ప్రజలకు తెలియజేయనగా ఏదైనా గంజాయికి సంబంధించి కానీ, డ్రగ్స్ సంబంధించి కానీ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మా పోలీసు వారికి ఇమీడియట్ గా తెలియపరచాల్సిందిగా కోరడం జరుగుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు నామమాత్రంగానే పనిచేస్తున్నాయి. వాటిల్లో సిబ్బంది ఉండటం లేదు. రాత్రిపూట అయితే చెక్ పోస్టులను మూసివేస్తున్నారు, అవసరమైతే ఎత్తేస్తున్నారు. దీంతో అడిగేవారు, తనిఖీలు చేసేవారే లేకుండా పోతున్నారు. ఫలితంగా గంజాయి స్మగ్లర్లు ఇష్టరీతిగా రెచ్చిపోతున్నారు. విజయవాడ హైవే వారికి రాసమార్గంగా మారిపోయింది. వివిధ రూపాల్లో విచ్చలవిడిగా గంజాయి రవాణా చేస్తున్నారు. అటు నిత్యం ఏదో ఒక చోటు గంజాయి సేవిస్తూ యువత పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ రహదారిపై అడుగడుగునా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సిన అవసరం ఉందని జిల్లా వాసులు అంటున్నారు. అటు జిల్లా సరిహద్దు ప్రాంతాలైన దామరచెల్ర, వాడపల్లి, చింతపల్లి, మిర్యాలగూడ, ఆలేరుతో పాటు రామపురం క్రాస్ రోడ్, డిండి, మట్టంపల్లి, జగ్గయ్యపేట, తొర్రూరు ప్రాంతాల్లో సైతం చెక్ పోస్టులను ఏర్పాటు చేసి 24 గంటలు తనిఖీలు చేయిస్తున్నారు. దీంతో కొంతమేరైనా గంజాయి రవాణా కట్టడి అవుతుందని చెబుతున్నారు.